పాడి కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ ఆ, వీళ్ళ వివాదం అనేది చాలా పెద్ద మొత్తంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసుకునేంత అయింది. మీకు తెలియదు కాదు. అవును. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఉమ్, మరి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత ప్రభుత్వంలో సీఎం అయిన కేసీఆర్ గారు ఉమ్. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దాని వెనుక కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో కేసీఆర్ అంటే ప్రదర్శించినంత హింసాకాండ, సార్ తర్వాతేమో విద్రోహం, అంటే ఆపోజిట్ పార్టీలో సక్సెస్ఫుల్గా వెళ్తున్నటువంటి ఉమ్, రేవంత్ రెడ్డి గారి మీద బురద తల్లి ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నుడైపోయాడు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో అంటే బుర్ర బుద్ధి లేకుండా ఉన్నవాళ్ళు ఉపయోగించుకుంటారు, కొడాలి నానినటువంటి. Okay. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆ తరహా చెందిన నాయకుడు. ఉమ్, వాడిని తిట్టమంటే తిట్టేయడమే. ఉమ్, ఆ, ఎవడైనా ఒక ఎమ్మెల్యే రానా కొడక రోడ్డు మీద చూసుకుందా అంటాడండి. రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడి ఇక రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేసరికి అంతేనా, రేవంత్ రెడ్డి శిష్యుడు కదా గాంధీ. ఉమ్, మాట రానా కొడుకంటే ఇక్కడ వచ్చాడు. ఆయన ఉమ్, వచ్చి ఈ మంది మరపులతో వచ్చాడు, కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశాడు. ఉమ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రంగంలో దిగాడు అన్నమాట. ఆహా. అరుపులు ఘోష ఇదంతా. ఉమ్, ఇక్కడ ఏమైందంటే ఒకవేళ కేసీఆర్ వెళ్ళినట్టయితే ప్రజలు తెలివైన వాళ్ళండి, సార్ మరి ఇదంతా ఆయన చేయకారు కేసీఆర్ ఏం సార్ అంటారు. అంతే కదా. అంతే. వీళ్ళు వాదాచాడా అవుట్, వాదాచకుండా ఉంటాడన్నమాట. ఏమనంటే వాడు ఏదో తెలంగాణ ఆయన జాగీర్ అన్నట్టు, ఉమ్, తెలంగాణని రక్షించడానికి ఆయన పుట్టాడన్నట్టు. కేసీఆర్ ఎలాగైతే మన హైదరాబాద్ ప్రతిష్ట ఏం కావాలి, ఈ విధంగా ఉందంటే హైదరాబాద్ పెట్టుబడులు వస్తాయా, మళ్ళీ ప్రజలందరూ అన్నమో రామచంద్ర అంటూ సంఘటన పడుకోరా. అవును. ఇట్లాంటి అంటే జాతీయంగా మేము ఉన్నప్పుడు చాలా బాగుండేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా పతనం అయిపోయాయి అని చెప్పడం అన్నమాట. ఓహోహో. అదే ఆయన ఉద్దేశం. మేము ఉన్నప్పుడు ఒక మనిషి మాట్లాడా, లేదు ఎదురుగా మాట్లాడారా? లేదు. అంటే ఆయనకి ఇప్పుడు తాజా ముఖ్యమంత్రి గారికి ఏమో అంత వైడర్ థింకింగ్ లేకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ ఎంత నష్టపోతుంది. ఓకే. ఈ నష్టానికి కారకుడు రేవంత్ రెడ్డి. అది చెప్పడం ఆయన ఉద్దేశం అన్నమాట. అవును. చెప్పాడు. ఇప్పుడు ఉమ్, దాని తర్వాత వాళ్ళిద్దరూ ఏంటంటే దీన్ని వ్యక్తిగత కక్షల కింద తీసుకున్నారు. ఉమ్, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అధినేత రేవంత్ రెడ్డి ఉరకలేదు పలకలేదు, ఆయన ఉరకలేదు ఎవరు పలకలేదు. ఇది తప్పమ్మా. ఎక్కడైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ మంచి పనులు చేసి, ఇప్పుడు మన ఆంధ్ర ఉందనుకోండి, ఎవరు వరదలు అనగానే ఎవరు ముందుకు గుర్తుకొస్తారు? నిమ్మలగడ్డ ఎవరు, రామానాయుడు. రాత్రి 12 గంటలకి 3 గంటలకి ఎవరో కాదనలేని సత్యం మాట. అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని 24/7 వర్క్ చేసేటటువంటి ఆ రామానాయుడిని లాంటి వాళ్ళని మెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి. ఊరికే గలీజ్గా ఒక మనం నోట్తో చెప్పలేని మాటలు మాట్లాడుకున్నప్పుడు ఎవరికైనా వ్యక్తిగతంగా నష్టమే జరుగుతుంది. అది అందువల్ల ఇక్కడ గాంధీ తొందరపడ్డాడు, అది తప్పు కదా. ఒకటి మామూలుగా అయితే నా పొరికి బజారా ఇది, అంటే మనుషులు తీసుకెళ్ళిపోయి ఆ గేట్ల నుంచి దూకేసి కోడిగుడ్డు అయి కొట్టాయి. అలాగే వీళ్ళు పొరికి వాళ్ళు అనుకున్నారా, రా అంటే రా అని బతిమే సవాళ్ళలాగా తొడలు తెచ్చి మాట్లాడడానికి ఇద్దరు తప్పు చేశారు. ఇక్కడ ఎక్కడ వాళ్ళకి కుట్ర కోణం ఉందో, ఎక్కడ ఇక్కడ దొమ్మి దెబ్బలాట, అంటే ఈ పోరాటానికి వీళ్ళిద్దరూ కొట్టు చావడానికి మూల కారణం ఏదో ఆలోచించి వాళ్ళకి శిక్ష పడినాడు, ఇంకొకటి ఈ పని చేయడు. అదే చెప్తున్నాను. ఇద్దరు వల్ల గలభ జరిగిందండి. దానివల్ల మూలాలు తీసుకోవాలి కదా, మూలాలు తీసుకుంటూ తెలుస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎవరు అనుకున్నారు? ఆయన జోగి రమేష్ను, అక్కడ సురేష్ బాబు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు అటు తూర్పుగోదావరి జిల్లా. వాళ్ళిద్దరు పోట్లాడుకున్న తర్వాత ఏమైందంటే మొత్తానికి జోగి రమేష్ ఈ పట్టాభి ఆయన
సురేష్ వీళ్ళందరూ కుమ్మడిగా ఆఫీసుని కాల్ చేసినప్పుడు ఏమనుకున్నారు, జోగి రమేష్ వీళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, నా అధ్యక్ష మేము కాదండి, దీనికి మమ్మల్ని వేధించొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, కానీ దీనికి కారకుడు సజ్జల అన్నాడు. సజ్జల నీ సీరియస్గా అడిగేసరికి నేనేందుకు చెప్తానండి, అదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అన్నాడు. అయిపోయిందా? అలాగా కంప్లీట్గా సాలిడ్గా గుట్టు లాగి ఎవరైతే కల్పిటో వాళ్ళ గురించి చెప్పాలన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, రామరామ నాకు అది తెలియదు అంటాడు అన్నమాట. దాని మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, 130 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన, అంటే ఎన్ని కబ్జా చేసుకోవడానికి. ఇలా ఉంటుందంట రాజకీయంలో భయభక్తులు లేకపోతే కష్టం. ఏమాత్రం జరిగిన ఒకవేళ నిజాలు ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. వీళ్ళు అఖండమైన తెలివితేటలతో అందమైన కథ చెప్పొచ్చు, కానీ అసలు అన్నది వాళ్ళ మనసులో ఉంటుంది కదా. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మనసులో ఉంటుంది, ఎలాగోలా తెలిసిపోతుంది అన్నమాట. ఈరోజు ఒకడి మీద ఒకటి నిఘా పెట్టడం అన్నది సాధారణం అయిపోయింది అన్నమాట. అందువల్ల ఈ కారణాల చేత హైదరాబాద్ ప్రతిష్ట దిగజారిపోతుందనే మాట అనగలిగిన కారణం ఇదే. ఈ అల్లర్లు ఘోష ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఘోష దెబ్బలంట ఇది కావాలా, ఇన్ని సమస్యల్లో కొన్ని సమస్యలైనా పరిష్కారం చేస్తున్నారా? మళ్ళీ ఇక్కడ నిరుద్యోగాలు ప్రబలిపోతున్నాయి, మరి గవర్నమెంట్ డబ్బులు లేవు. సూపర్ 6 అని వేసుకున్నారు, ఆ సూపర్ 6 ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఒకప్పుడు ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ మోస్ట్ పేదరికంలో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ పునరాలోచించుకోవాలి రాజకీయ నాయకులు.